దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమరవీరుల త్యాగాలను విద్యార్థులంతా మరవద్దని పౌరు వక్తలు కొనియాడారు. గురువారం వాండ్రం మెయిన్ పాఠశాలలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు. గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ జాతీయ పతాకం ఆవిష్కరించారు. లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదునూరి శివరామరాజు మాట్లాడుతూ వీరుల త్యాగఫలాలు గుర్తు చేసుకోవాలన్నారు. డాక్టర్ గాదిరాజు రంగరాజును లయన్స్ క్లబ్ సభ్యులు గ్రామస్తులు సత్కరించారు. లయన్ ద్వారపూడి నారాయణ రెడ్డి, డాక్టర్ గాదిరాజు రంగరాజు, బొద్దరాజు సుబ్బరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యం రాజు, పెన్నెస జగన్నాథరాజు, భూపతిరాజు హరినాథరాజు, కలిదిండి సీతారామరాజు, పాలతీర్థపు నరసింగరావు, పెన్నెస్స రంగప్రసాదరాజు, ఇందుకూరి గజపతిరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణరాజు, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. మరి లయన్స్ క్లబ్ వారు మరి మండలంలో ఎన్నో గ్రామాలు ఉండగా మరి మన వాండ్రంగా రావటం, అలాగే బ్రహ్మారెడ్డి గారు లయన్స్ క్లబ్ చైర్మన్గా ప్రెసిడెంట్గా ఉండటం వల్ల మరి మన వాండ్రం తీసుకురావడం జరిగింది. సంతోషం అండి. మీకు రెడ్డి గారు, బ్రహ్మారెడ్డి గారికి, వారి టీం అందరికీ కూడా, లయన్స్ క్లబ్ మెంబర్లందరికీ కూడా 78వ సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే మా గ్రామ పెద్దలు, అలాగే కూటమి నాయకులకు, అలాగే మరి సచివాలయ సిబ్బందికి, పిల్లలకు, మరి బాలబాలికలకు, టీచర్స్కి అందరికీ కూడా ఈ 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ పండుగ చేసుకున్నందుకు, అందరూ కలిసి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా, మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అన్న. ముఖ్యంగా ఈరోజు మా లయన్స్ క్లబ్ వారు కూడా ఇక్కడే జనమందరం కార్యక్రమం చేసుకుంటారని చెప్పి వాళ్ళకి ఇక్కడ రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జరిపించవలసిందిగా రంగరాజు గారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రోజున మీరు మాతో పంచుకుంటున్నటువంటి ఈ ఆహ్లాదకర వేడుకకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా లయన్స్ క్లబ్ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేయచ్చు. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఆనాటి మహనీయుల ప్రాణ త్యాగాలని, ఆ స్వాతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ రగిల్చుకుని గ్రామాలు, సమాజము, దేశం అభివృద్ధి చెందడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, ఈ పరిశోధన వెనుక చాలామంది పెద్దలు సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ తరపున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మా గైడ్ రామనాథం నాయుడు గారు, ఆయన ఇచ్చిన ప్రోత్సాహం మరువలేంది. అలాగే కీర్తిశేషులు మంతిన సూర్యనారాయణ రాజు గారు, ఆయనే నన్ను ఆ యూనివర్సిటీకి పరిచయం చేశారు. అక్కడ ఎంట్రన్స్ రాయటం, తదుపరి సీట్ రావటం, మన పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగం తొలి గ్రంథం కావటం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఎవరైనా పెద్దలు సహాయం చేస్తే అది పుస్తక రూపంలో తీసుకొచ్చి అన్ని జిల్లాల్లో కూడా ఈ గ్రంథం ఇవ్వటానికి కృషి చేస్తాను. నాకు ఘనమైన సత్కారం చేసిన మా లయన్స్ క్లబ్ మిత్రులకు, వాండ్రం గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.